720 కోట్ల విరాళాలు వెనక్కి ఎన్నికల వేళ బైడెన్ కు భారీ దెబ్బ మద్దతుదారుల విశ్వసనీయత కోల్పోతున్న అమెరికా అధ్యక్షుడు జో వ్యతిరేకుల వెనక ఒబామా. సో ఒబామా తన భార్యకి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన జరుగుతూ ఉంది, కమలా హ్యారిస్ కి ప్రతిపాదన జరుగుతుంది. సో వాస్తవంగా కూడా ఈయనే ఓడిపోయేటువంటి అవకాశాలు చాలా బలంగా కనిపిస్తా ఉన్నాయి. ట్రంప్ ను మళ్ళొక్కసారి ఆయన వద్దన్నా కానీ గెలిపించే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నిన్న ఇంకో విషయం జరిగింది, నాకు తెలిసి సింపతి స్టార్ట్ అవుతుందేమో ట్రంప్ కి. నిన్న ఆయన మీద కాల్పులు జరిగింది. అవును 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 అవును. నిన్న ఒక వ్యక్తి చనిపోయిండు దాంట్లో. అవును అవును, నిన్న అది నేను కూడా వింటట్టు గుర్తు నాకు. ఇగో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు, ట్రంప్ కి స్వల్ప గాయాలు కాగా ర్యాలీలో పాల్గొన్న మరో వ్యక్తి మరణించినట్టు సమాచారం. యుఎస్ సీక్రెట్ సర్వీస్ అప్రమత్తతో తప్పిన ప్రాణాపాయం, కాల్పులు జరిపిన దుండగుడిని స్పాట్ లోనే హతమార్చిన సీక్రెట్ సర్వీసెస్ అంటూ చూస్తా ఉన్నాం. సో నిన్న డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా అంటే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అసలు యుఎస్ లాంటి ప్లేసెస్ లో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ కానీ మనకంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, హై ఉంటుంది. కానీ ఈరోజు ఇలాంటి దాడులు జరగడం మరి నాకు సింపతి రావచ్చు కాక, కానీ అమెరికా యొక్క సెక్యూరిటీ మీద చాలా అనుమానాలు బలపడతా ఉంటాయి, చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి. చాలా చాలా అగ్రదేశం, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి ఈ దేశంలో ఒక కాబోయే అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే కాబోయే అధ్యక్ష ఎన్నికలు ఉన్న వ్యక్తి పైన ఇలాంటి కాల్పులు జరగడం అవుతుందో అమెరికా యొక్క వాళ్ళ క్రెడిబిలిటీకి దెబ్బతీసేలా కనబడతా ఉంది. సో మొత్తానికైతే ఇటు ఇది అయితే ఈ కాల్పులు అయితే ఈయనకు అవకాశంగా ఉండే అవకాశం కనబడతా ఉంది. సో మరి ఈ వీళ్ళ పార్టీ నుంచి మరి కమలా హారిసా లేకపోతే ఒబామా వైఫా ఈయన నిలబడతాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అది కన్ఫర్మ్ అయితే ఒకవేళ ఈయన పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోయే అవకాశమే ఉంది. ఈయన మీద ఇప్పటికే చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఏజ్ వల్ల ఆయనకు వచ్చేటువంటి జనరల్ గా మతి మరపు ఏదైతే ఉంటుందో, ఎన్ని ట్రోలింగ్స్, షేక్ హ్యాండ్ ఇచ్చినకే మళ్ళీ అటు ఇటు చూస్తూ ఉంటాడు, మళ్ళీ నాకు షేక్ హ్యాండ్ ఇస్తారా లేదా అని చెప్పేసి. సో ఆ ఏజ్ అనేది కనిపిస్తా ఉంది. అనంత్ రాధికా జంటకు మోడీ ఆశీర్వాదం, అంబానీల వివాహ వేడుకకు హాజరైన ప్రధాని షిందే, అఖిలేష్ కూడా ఆర్బీఐ నివేదికతో ప్రతిపక్షాల నోటికి తాళమంటూ చూస్తాం. అనంత్ అంబానీ రాధిక వివాహ వేడుకల్లో ద్వారకా పీఠం శంకరాచార్యులు సదానంద, జ్యోతిర్మఠ్ పీఠం శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద అంటూ చూస్తా ఉన్నాం కదా. ఇక్కడ ఈ ఫోటోలో ఒక విషయం చెప్పాలన్నా, నాకు తెలిసి దేశంలో 4 శంకరాచార్యులు ఉంటారు యాక్చువల్గా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కి 4 పీఠాలు. ఈయన మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది అవిముక్తేశ్వరానంద పైన. సుప్రీంకోర్టులో ఆయన అసలు శంకరాచార్యులు కాదు, ఆయనకు పరంపర లేదు అనేటువంటిది. సో ఇది తెలిసి కూడా ఇవన్నీ ఎలా పిలిచారు వీళ్ళు అనేటువంటిది ప్రశ్న ఒకటి అంబానీస్ ఫ్యామిలీ పైన. రెండోది ఏంటంటే ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన వెనకాల కొన్ని 100 కోట్ల విరాళాలు ఈయన, నాకు తెలిసి మిగిలిన ముగ్గురు ఎవరు, ఇటు కాంపుకోటి పీఠం కావచ్చు, లేదంటే అక్కడ ఈస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా డబ్బులు వసూలు చేయట్లేదు, కానీ ఈయన ఒక్కడు వసూలు చేస్తా ఉన్నాడు. సారీ, నేను హిందూయిజం అనగానే చాలా అగ్రెసివ్ గా మాట్లాడతాను, అందరు చూస్తూ ఉంటారు కదా, దాంట్లో ఉన్న లోపాలు కూడా మాట్లాడాలి కదా. అవిముక్తేశ్వరానంద పైన సుప్రీంకోర్టులో చాలా పెద్ద కేసు నడుస్తా ఉన్నది. ఆయన జగద్గురు కాదని, బట్ ఎందుకు పిలుస్తా ఉన్నారు, ఆయన ఇంకెందుకు ఎంటైన్ చేస్తా ఉన్నారో వాళ్ళకే తెలియాలి, పోయినందుకు ఆయనకు కూడా తెలియాలి. కానీ వాస్తవంగా ఒక అపర కుబేరుడు పెళ్లికి అందరూ పోతారు, అదే సామాన్య పెళ్లికి రమ్మంటే ఎవడు రాడు. సామాన్యుడు కావచ్చు, ఒక మంచి ఇంటెలెక్చువల్ కావచ్చు, వీళ్ళందరూ అస్సలు